హాయ్ హోమ్ బేకర్స్, మీరు బిగినర్స్ అయ్యి కేక్ పైన నేమ్స్ రాయడం కోసం ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ టిప్ మీకోసమే. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కానీ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ కానీ తీసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుని ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకుని ఎడ్జ్ని కట్ చేసుకుని సిలికాన్ ఆల్ఫాబెట్ మౌల్డ్స్లో ఇక్కడ నేను చూపించిన విధంగా చాక్లెట్తో ఫిల్ చేయండి. ఫిల్ చేసేటప్పుడు ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఈ మౌల్డ్స్ అన్నవి మీకు బేకింగ్ మెటీరియల్ దొరికే షాప్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఇలా మొత్తం అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకుని 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసాక చూడండి ఇలా గట్టిగా అయింది కదా. ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఈ మౌల్డ్ని లూజ్ చేసుకుంటూ ఇలా సాగదీస్తూ తీసేటప్పుడు ఆల్ఫాబెట్ కింద నుంచి మీరు ఒక వేలుతో ప్రెజర్ ఇస్తూ ఇవి తీయాలి. తీసేటప్పుడు ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి, అందుకని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ వన్స్ మీరు చేసుకుని ఇవి స్టోర్ చేసుకున్నట్టయితే మీరు కేక్ చేసిన తర్వాత నేమ్స్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇవి చాక్లెట్స్తో చేస్తాం కాబట్టి పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు కేక్ పెన్ టాపర్స్ లాగా పెట్టుకోవడానికి కూడా నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇలా ఒకసారి మీరు చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మీకు వర్క్ ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. మరి ఈ టిప్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన పేజ్ని ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.